ధన్యవాదాలు. అఖిలాంధ్ర కోటి బ్రహ్మాండ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి దేవస్థానంలో స్వామివారికి ఇచ్చే లడ్డూ ప్రసాదాలు కల్తీ అయ్యాయన్నాయి వస్తున్న నిజాలను లేదా సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట మీద పూర్తిస్థాయి విచారణ జరగాల్సిన అవసరం ఉంది. దీని మీద దోషులెంతటి వారైనా సరే శిక్షించాల్సిన అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికి ఉంది. ఈ సందర్భంగా నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ లడ్డు మీద మాట్లాడుతూ చెప్పకనే ఆయన నేరాన్ని అంగీకరించాడు. దేవస్థానంలో ఆయన నియమించిన టీటీడీ బోర్డు ఆధ్వర్యంలో స్వామివారికి ఇచ్చే నెయ్యిలో కల్తీ జరిగిందని, ఆవు నెయ్యికి బదులు ఇతర జంతువుల కొవ్వు పదార్థాలు వాడారని జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించారు. ఒక్కసారి ఆయన పాత్రికేయ సమావేశాన్ని గమనిస్తే ఆయన చెప్పింది ఏంటంటే, ఎవరైనా చెప్పేది ఏంటంటే, నిందొస్తే ఒక ఆరోపణ వస్తే అసలు కల్తీ నెయ్యి సరఫరా జరిగిందా లేదా, దానికి సంబంధించిన గుజరాత్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టు అవునా కాదా, దేవాలయంలో జరిగిన పలు ఆరోపణలు అపవిత్ర కార్యక్రమాలు నిజమా కాదనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. కానీ వీటన్నిటికీ ఏం సమాధానం చెప్పాలి. ఆయన యథాలాపంగా ఏం చేసిందంటే, ఆయన రివర్స్ పరిపాలన, చంద్రబాబు నాయుడు గారికి తిరుపతి అంటే ఇష్టం లేదు, అసలు ఆయనకి ఆ దేవుడి మీద నమ్మకం లేదు, ఈ ఆరోపణతోనే సరిపెట్టాడు. ఏ 3 కోట్లు కొట్టుకొస్తే ప్రకాశం బ్యారేజీ దిమ్మ బగిలిపోతుందా, సూపర్ 6 పథకాలు ఏమైనాయి, ఇటువంటి దుర్మార్గమైన వైఖరితోనే ఆయన నేరం అంగీకరించాడు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలన నువ్వు చేయాల్సిన పని ఏంటి? నువ్వు ఇచ్చే ట్రస్ట్ బోర్డు చైర్మన్లు ఎవరో? వైవి సుబ్బారెడ్డి నీ బంధువు కాదా? కరుణాకర్ రెడ్డి నీ బంధువు కాదా? ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి నీ బంధువు కాదా? అందరూ బంధువర్గమే కదా. నువ్వు చెప్పిన పింక్ డైమండ్ ఏమైంది? ఆఖరికి లడ్డు విషయంలో కూడా, దేవదేవుని లడ్డు విషయంలో కూడా చేతైతే ప్రధాని నరేంద్ర మోడీ గారికి మీరు లేఖ రాయాలి, విచారణ చేయండి నన్ను అని. ఆధ్యాత్మిక సంఘాలకు రాయాలి. నువ్వే లేఖ రాయకుండా చంద్రబాబు నాయుడు గారి రివర్స్ పరిపాలన అడిగేదేంటి, చెప్పేదేంటి? వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు ఏం చెప్పావు? మాకు తెలియదు, చంద్రబాబు నాయుడు గారు చంపినని చెప్పావు. నారావారి చరిత్ర అని చెప్పని పత్రికల్లో ఆయన చేతికి ఒక కత్తి ఇచ్చేసి ఫోటో చేసుకున్నాం. కోడి కత్తి కేసు జరిగినప్పుడు ఏం చెప్పావు? ప్రతిపక్ష పార్టీ నా మీద దాడి చేసింది, ఆ విమానాశ్రయంలో తెలుగుదేశంలో హోటల్ అది అని చెప్పావు. మరి ఇప్పుడేం చెప్తున్నావు? మరి చంద్రబాబు నాయుడు గారి మీద నిందేస్తున్నావు. రిపోర్ట్ లేట్ ఎందుకు అయిందని అంటున్నావు. నువ్వు కేజీ 600 నుంచి 1000 రూపాయలు అమ్మే ఆవు నెయ్యిని 320 రూపాయలు నువ్వు కాంట్రాక్ట్కి ఇస్తే వాడు ఏం సరఫరా చేస్తాడు? నీ పత్రిక ఈరోజు ఏం రాసింది? 3 పేజీలు రాసింది, పుంకాలుగా కళ్ళబొల్లి కప్పులు చెప్పినట్టు, దెయ్యాలు వేదాలు వెలించినట్టు. ఇంత అపచారపు కార్యక్రమం చేసి దేవదేవుని మీద ఈ రోజున నువ్వేదో కోతలు కూస్తే, రంకెలేస్తే, నేను కోరుతున్నాను అమరావతి భోజనం చేసేసిగా కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా దృష్టి పెట్టాలి. ఇది నిజమైతే తేలితే, ఇది నిజమని తేలితే వైసీపీ పార్టీని ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వెయ్యాలి. ఆ పార్టీని బహిష్కరించాలి. దేవదేవునికి జరిగిన అపరాధానికి జగన్మోహన్ రెడ్డి పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా శిక్షించాలని చెప్పని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోడీ గారిని కూడా వేడుకుంటున్నాం, కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.